పొలంలో ఉండాల్సిన రైతులు యూరియా కోసం చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. యూరియా కోసం వృద్ధులు, మహిళలు క్యూలో నిలబడుతున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా సహకార సంఘాల దగ్గరే పడిగాపులు పడుతున్నామంటున్నారు రైతులు. తెలంగాణలో యూరియా కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. ఎరువులివ్వండి మహాప్రభో అంటూ అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు. రోడ్లపై బైఠాయిస్తున్నారు. అధికారులను నిర్బంధిస్తున్నారు. తినడానికి వెళ్తే కూడా క్యూ లైన్లలో చెప్పులు పెట్టి వెళ్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో అధికారుల ఓవర్ యాక్షన్ పీక్స్ కు చేరింది. అన్నదాతలను దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యూరియా కావలసిన వాళ్లు గేటు దూకొచ్చి క్యూలో నిలబడి అదే గేటు దూకి యూరియా తీసుకువెళ్లాలని చెప్పడంతో మహిళలు కూడా గేట్లు దూకాల్సిన దుస్థితి వచ్చింది. అధికారుల అడ్డగోలు నిబంధనతో ఓ వృద్ధురాలు శక్తినంతా కూడగట్టుకుని గేటు దూకి వెళ్లి ఎరువుల బస్తా కోసం లైన్లో నిలబడింది. 75 ఏళ్లు దాటిన మహిళ గేటు దూకుతుంటే అక్కడున్న వాళ్లంతా చలించిపోయారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. రోజుల తరబడి తిరుగుతున్నా ఎరువులు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసొచ్చామని వాపోతున్నారు మహిళలు. అక్కడ ఇక్కడ మేము ఎంతకాని తిరుగుడు, ఎంతకాని ఒక్క బత్తిస్తే ఒక్క బత్తని ఏడ చేసుడు, కుక్కుడా సచ్చుడా. ఈ రేవంత్ రెడ్డి ఏం న్యాయం చేస్తాడో ఇలా రోడ్డు ఈయన్నే కూర్చొని ఉంటాం. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఇంట్లో మగదిక్కు లేక ఎరువుల కోసం తిరగలేక అవస్థలు పడుతున్నామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై బతుకమ్మ ఆడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతుల మధ్య తోపులాట జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పసిపాపలతో తల్లులు యూరియా కోసం రాత్రంతా క్యూలైన్లలో పడిగాపులు కాశారు. వృద్ధులు, మహిళలు రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా అయినా ఇప్పించండి సారు అంటూ అధికారులను వేడుకుంటున్నారు.